హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈరోజు ఈ వీడియోలో పైథాన్ని డిఫాల్ట్ డిస్ట్రిబ్యూషన్లో ఎలా మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలో చూడబోతున్నాము. మీరు గూగుల్కి వెళ్ళి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పైథాన్ ఓపెన్ సోర్స్ మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చని. అలాగే ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళండి, www.python.org అని వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లుగా మనకు ఒక పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ అని. నేను ముందు వీడియోలో చెప్పాను ఈ పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ అనేది దీన్ని మెయింటైన్ చేస్తుందని. ఇప్పుడు మనకు కనిపిస్తుంది డౌన్లోడ్ అనే బటన్ నొక్కినట్లయితే దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకు పైథాన్ 3.12.2 అనేటటువంటి వర్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు మీ సిస్టంలోకి డౌన్లోడ్ అయిపోతుంది. మీరు డౌన్లోడ్స్లోకి వెళ్ళండి, లేకుంటే మనకు కార్నర్లో డౌన్లోడ్స్ ఐకాన్ ఒకటి కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత రన్ చేయండి. ఇక్కడ మీకు మౌస్ కనపడట్లేదు, ఇప్పుడు నేను తర్వాత అడ్జస్ట్ చేస్తాను. రన్ క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ నౌ అని దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మన సిస్టంలోకి డిఫాల్ట్ వర్షన్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. ఇది 1-2 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది. మనకు అనకుండా అయితే కొంచెం టైం తీసుకుంటుంది. డిఫాల్ట్లో మనకు తక్కువ లైబ్రరీస్ ఉంటాయి కాబట్టి త్వరగానే అయిపోతుంది. చాలా సింపుల్గా 64 బిట్ సిస్టమ్ కానీ ఉన్నట్లయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. మనకు సెటప్ వాస్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత దాన్ని క్లోజ్ చేసేసేయండి. మన సిస్టంలో ఇన్స్టాల్ అయిపోయింది పైథాన్ అనేది. ఇప్పుడు సెర్చ్లోకి వెళ్ళండి. ఇక్కడ మనం పైథాన్ అని కొడితే ఏమీ రాదు, IDLE పైథాన్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. మీకు ఇలా స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా ఓపెన్ అవుతుంది. మనకు ప్రాంప్ట్ వచ్చేసి 3 > సింబల్స్ ఉంటాయి. ఇదే మనకు వచ్చి పైథాన్ ప్రాంప్ట్. ఇక్కడ మనం అడిషన్ చేసుకోవచ్చు, సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు, డివిజన్ కానీ పర్సంటేజ్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఏవైనా కూడా ఇప్పుడు మనం టైప్ చేసుకున్నట్లయితే మనకు కరెక్ట్గా అవుట్పుట్ అనేది వస్తుంది. మీరు చూడండి, నేను ఇస్తున్నాను నెంబర్స్, అడిషన్ కానీ లేకపోతే మనం ఏదైనా వేరియబుల్స్ అనేవి మీకు ఇప్పుడు చెప్తే అర్థం కాదు, వేరియబుల్స్ వచ్చినప్పుడు అర్థమవుతాయి. జస్ట్ నేను చూపించడం కోసం ఇక్కడ ఇస్తున్నాను. మనం ఎలా టైప్ చేస్తే అవి వస్తాయి. మనకు అవుట్పుట్ పర్ఫెక్ట్గా వస్తుందో లేదా అనేది చూసుకోవాలి. ఇవన్నీ జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే ఇచ్చేటటువంటివి. మనం తర్వాత వచ్చేసి స్క్రిప్ట్ కోడ్ ఏదైతే రాస్తామో అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనకు అవుట్పుట్ మనకు ఎటువంటి ఎర్రర్ రాకుండా మనకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూడండి. నేను ఏమి ఇస్తున్నాను అనేది మీకు తర్వాత డీటెయిల్గా వస్తుంది. నేను ఇక్కడ తప్పు ఇచ్చినట్లయితే మీకు ఎర్రర్ అనేది రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఆ సింటాక్స్కి ఎక్కడ వచ్చింది అనేది కూడా మనకు చూపిస్తుంది. నేను ముందు స్మాల్ ఏ ఇచ్చాను, తర్వాత క్యాపిటల్ ఏ ఇచ్చాను. మనం పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ క్యాపిటల్ లెటర్, లోయర్ లెటర్స్ వీటన్నిటిలో కూడా అప్పర్ కేసు లోయర్ కేసులో పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ కంప్యూటర్ కోర్సులు ఏవైనా కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే మనం సిస్టమ్ అనేది హ్యూమన్ కాదు కాబట్టి సిస్టమ్కి కరెక్ట్గా ప్రొవైడ్ చేయాలి. ఇది వచ్చేసి మనకు ఇంటరాక్టివ్ మోడ్లో చేస్తాం. ఇప్పుడు స్క్రిప్టెడ్ మోడ్లో చేస్తాం. ఈ స్క్రిప్టెడ్ మోడ్లో చేయాలంటే ఫైల్లోకి వెళ్ళండి, న్యూ క్లిక్ చేయండి. ఇలా ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులోకి పోయి మనం ఏదైనా కోడ్ ఇస్తాము. రన్ చేసినట్లయితే అది రన్ అవ్వదు, సేవ్ అవ్వమంటుంది. ఇలా సేవ్ చేసినప్పుడు మాత్రమే
మనం రన్ చేయగలము. ఇక్కడ పైథాన్కి వచ్చేసి ఎక్స్టెన్షన్ .py అని ఇవ్వాలి. మనం ఏదైనా ఫైల్ నేమ్ని ఇక్కడ ఇవ్వాలి. పైథాన్ అని ఇచ్చినట్లయితే కన్ఫ్యూజన్ అవుతాం. మనం ఫైల్ .py అని ఇద్దాము. గుర్తుపెట్టుకోండి, .py అనేది పైథాన్కి ఉండేటటువంటి ఎక్స్టెన్షన్. ఇలా ఇచ్చిన తర్వాత సేవ్ అయిపోతుంది ఈ ఫైలు. మనకు అవుట్పుట్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మనం టైప్ చేసింది స్మాల్ లెటర్ కాదు, మనం ఫైల్లో ఇచ్చింది క్యాపిటల్ లెటర్. అది ఇచ్చినట్లయితేనే వర్క్ అవుతుంది. ఇవి చాలా కేస్ సెన్సిటివ్గా ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ నేను ఓపెన్ చేసినటువంటి ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇచ్చినటువంటి కోడ్ని రిమూవ్ చేసి ఇప్పుడు కొత్తగా ఇస్తాను. ప్రింట్ అనేది మనం ఇచ్చేటటువంటి కోడ్కి మనం ప్రింట్ చేయడం కోసం ప్రింట్ అని ఇస్తాము. స్క్రీన్ మీద ప్రింట్ కావడం కోసం ఇక్కడ మనం ఏది ఇస్తామో అది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు వెల్కమ్ టు పైథాన్ అని ఇచ్చాను. దీన్ని ఇప్పుడు మనం ఎప్పుడు కోడ్ని ఎడిట్ చేసినా కూడా ఫైల్ని సేవ్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ టైం సేవ్ చేయాలి, తర్వాత మాత్రమే రన్ చేయాలి. మనం రన్ ఇచ్చినప్పుడు నేను ఇక్కడ మిస్టేక్ చేశాను, డబుల్ కోట్స్ ఇవ్వాలి. అవి ఇవ్వకుండా ఇచ్చినందువల్ల ఎర్రర్ చూపించింది, రన్ కావట్లేదు. ఇప్పుడు డబుల్ కోట్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా మనకు డీటెయిల్గా మనం కోడ్ ఇచ్చేటప్పుడు ఎక్కడ డబుల్ కోట్స్, ఎక్కడ సింగిల్ కోట్స్ ఇవ్వాలి, ఎక్కడ త్రిపుల్ కోట్స్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు మళ్ళా సేవ్ అడుగుతుంది, ఎందుకంటే ఎడిట్ చేశాను కాబట్టి సేవ్ అడుగుతుంది. ఆటోమేటిక్గా రన్ అయిపోయింది. మనం ఇచ్చినటువంటి కోడ్ ఇలా వర్క్ అవుతుంది స్క్రిప్టెడ్ మోడ్లో. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఫైల్ను ఓపెన్ చేసుకొని దీని తర్వాత ఇంకొక లైన్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే ప్రింట్ జ్యోతి అని ఇస్తాను. ఇక్కడ ఈ 2 లైన్లు కూడా మనకు నెక్స్ట్ రన్ చేసినప్పుడు మనకు ఫైల్లో ఏముంటుందో ఆ లైన్స్ మొత్తం వస్తాయి అవుట్పుట్లో. ఇప్పుడు ఎడిట్ చేశాను కాబట్టి మరలా నేను సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసిన తర్వాత రన్ చేయాలి. ఇలా మనం ఎవ్రీ టైం రన్ చేసుకున్నప్పుడల్లా సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి 2 లైన్స్ ప్రింట్ అయింది. ఇలా మనకు స్క్రిప్టెడ్ మోడ్లో వర్క్ అవుతుంది. ఇప్పుడు స్క్రిప్టెడ్ మోడ్కి ఇంటరాక్టివ్ మోడ్కి డిఫరెన్స్ ఏంటంటే, స్క్రిప్టెడ్ మోడ్ మనం ఫైల్ని సేవ్ చేసినాం, అందువలన మన ఫైల్ అనేది సేఫ్గా అలాగే ఉంటుంది. అలాగే మనం ఎప్పుడైనా కూడా ఆ ఫైల్ని రన్ చేసినప్పుడు దానిలో అవుట్పుట్ అనేది మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలాగే ఇంటరాక్టివ్ మోడ్లో వచ్చేసి మనకు ఒక్కొక్క ఇంకొక సింటాక్స్ మధ్య అవుట్పుట్ అనేది శాండ్విచ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఇక్కడ మనకు సేవ్ అనేటటువంటిది మనం ఎక్కడ చేయలేదు కాబట్టి ఇది మనం ఎప్పుడైనా ఇప్పుడు క్లోజ్ చేసి నేను మరలా రేపు కానీ ఓపెన్ చేసినట్లయితే నేను ఇక్కడ ఇంటరాక్టివ్ మోడ్లో ఏమి ఇచ్చినానో అవన్నీ కూడా డిలీట్ అయిపోయి ఉంటాయి. అదే స్క్రిప్టెడ్ మోడ్లో ఫైల్ ఓపెన్ చేసి ఫైల్లో ఏమి ఇచ్చినానో అవన్నీ అలాగే ఉంటాయి. దానివల్ల రన్ చేసుకోవచ్చు. ఇది మనకు డిఫాల్ట్ డిస్ట్రిబ్యూషన్లో ఉండేటటువంటి ఇంటరాక్టివ్ మోడ్, స్క్రిప్టెడ్ మోడ్. దేనిలో అయినా కూడా మనకు 2 టైప్స్ ఉంటాయి. ఇంటరాక్టివ్ మోడ్ ఉంటుంది, స్క్రిప్టెడ్ మోడ్ ఉంటుంది. మీరు అనకొండలో తీసుకున్నా, అనకొండలో ఉండే డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ తీసుకున్నా సేమ్ అలాగే ఉంటుంది. ఇది మనం ఎక్కువగా వచ్చేసి బేసిక్స్ అన్నీ కూడా డిఫాల్ట్ వెర్షన్లోనే నేర్చుకుంటాము. అందరూ డిఫాల్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకోండి.